అందరికీ నమస్కారం. జితేంద్ర లీగల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశ అత్యున్నత న్యాయస్థానటువంటి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వారు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే జూనియర్ కోర్ట్ అటెండెంట్. ఈ పోస్టులకు గాను మొత్తం 80 పోస్టులు ఉంటాయి ఇందులో. సో ఈ జాబ్కి అర్హత ఏంటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ జాబ్కి ఎలిజిబిలిటీ ఏంటంటే క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ఉండాలి. అలాగే దాంతోపాటు మినిమం 1 year ఫుల్ టైం డిప్లొమా ఇన్ కుకింగ్ చేసి ఉండాలి. మరి దీని బేసిక్ పే ఏంటంటే శాలరీ బేసిక్ పే వచ్చేసి 21,700 రూపాయలు పే చేయడం జరుగుతుంది. అలానే గ్రాస్ శాలరీ ఇంక్లూడింగ్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ ఎలివెన్స్ ఇలాంటివన్నీ కూడా అన్ని కలిపి మొత్తం 46,210 రూపాయలు పే చేయడం జరుగుతుంది. మరి దీనికి ఎక్స్పీరియన్స్ అడిగారనమాట. ఇందులో ఈ జాబ్కి మొత్తం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ ప్రెస్టీజియస్ హోటల్ ఆర్ రెస్టారెంట్. ఇంకా ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, అండర్టేకింగ్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ 3 years ఉండాలి. అలాగే ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఎవరైనా ఉంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ దీనికి వర్తిస్తాయి. అలాగే మరి ఈ జాబ్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదండి, దీనికి ఎగ్జామినేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇందులో ఎగ్జామినేషన్ ఏంటంటే రిటన్ టెస్ట్ ఉంటుంది 30 మార్క్స్ గాను. అలాగే కుకింగ్ అంటే స్కిల్ ట్రేడ్ టెస్ట్ పెడతారు, 70 మార్కులకు ఉంటుంది ఇది. దాంతోపాటు ఇంటర్వ్యూ ఉంటుంది, అది 30 మార్కులు. అంటే రిటన్ టెస్ట్లోనే 30 మార్కులు, తర్వాత అందులోనే రిటర్న్ టెస్ట్ ఆన్ కుకింగ్ అని ఇచ్చారు, అందులో 70 మార్కులు ఉంది. అక్కడ 100 మార్క్స్ టోటల్. తర్వాత సీరియల్ నెంబర్ 2లో చూస్తే ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్ పెడుతున్నారు, దానికి 70 మార్కులు. అలాగే ఇంటర్వ్యూ సీరియల్ నెంబర్ 3లో ఇంటర్వ్యూ ప్రవేశపెట్టడం జరిగింది. ఇంటర్వ్యూ వచ్చేసి 30 మార్కులు, మొత్తం 200 మార్క్స్ గాను ఉంది ఎగ్జామ్ ఇది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 60% మార్క్స్ రావాలి ఇన్ ఈచ్ కాంపోనెంట్, 60% మార్క్స్. అలానే ఇప్పుడు టెస్ట్ సెంటర్స్ ఎక్కడెక్కడ రాసుకోవచ్చు అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం 17 టెస్ట్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మరి నెంబర్ ఆఫ్ స్టేట్స్, మొత్తం 16 స్టేట్స్లో మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు అని చెప్పింది. ఇందులో తెలుగు స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 ఉన్నాయి. అందులో ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు కూడా విశాఖపట్నం అండ్ హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే దీనికి మళ్ళీ ఫీ ఎంత ఉందంటే 400 రూపాయలు ఓసీ బీసీ అభ్యర్థులకు ఉంది. అలానే 200 రూపాయలు ఎస్సీ ఎస్టీ వారికి, మరియు ఎక్స్ సర్వీస్ మెన్, మరియు తర్వాత వీడియో కూడా అప్లై చేసుకొని చెప్పారు. తర్వాత జ్యుడిషియల్లీ సపరేటెడ్ వారు కూడా, అంటే జ్యుడిషియల్గా సపరేట్ అయ్యే ఉమెన్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు అంటే వాళ్ళు రీమ్యారేజ్ చేసుకోకూడదు, అలాంటి వారు మాత్రమే అప్లికేబుల్ దానికి. వీడియో ఇలాంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వారికి 200 రూపాయలుగా ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వారితో పాటు డిపెండెంట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ మీరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో. మరి ఈ జాబ్కి అంటే డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు పూర్తి నోటిఫికేషన్. ఇప్పుడు 17/8/2024 ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఆన్లైన్లో ఎప్పుడు పెడతారంటే 23rd this month 2024
ఆగస్టు 23న ఆన్లైన్ అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 17th సెప్టెంబర్ 2024 వరకు ఆన్లైన్లో ఉంటుంది. లింక్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుని మరి ప్రిపేర్ అవ్వచ్చు. మరి ఈ పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ రావు. మరి ఏమైనా డౌట్స్ వస్తే మట్టుగా కామెంట్ చేయండి. లేకపోతే మీ వీడియో డిస్క్రిప్షన్లో మరి నోటిఫికేషన్ సంబంధించింది PDF ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అలా కూడా చదువుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుని.